నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి మనం ఎక్కడికి వచ్చేసాము అంటే బ్యాంబూ చికెన్ మన తిరుపతిలో. ఇది మనకి అడ్రస్ వచ్చేసి డీమార్ట్కి వెళ్ళే రూటు, అంటే మంగళంకి వెళ్ళే రూట్లో డీమార్ట్ ఉంది కదా, ఆ రూట్లోనే అనమాట. మనకి పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ దాని పక్కనే ఉంటుంది అనమాట బ్యాంబూ చికెన్. ఇక్కడైతే బ్యాంబూ దాంట్లోనే చికెను, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కూడా ఉందన్నమాట. నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను, వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏది తీసుకున్నానో కూడా చూడొచ్చు. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందంటే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంటే మనకి ఆ కర్రలు ఒకసారి వాడి మళ్ళీ దాంతోనే చేయట్లేదు, ఫ్రెష్గా అయితే యూజ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కూడా. అది చాలా దాంట్లోనే అంటే ఉడకడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే చికెను తీసుకున్నాను అనమాట, ఫుల్ చాలా బాగుంది. టేస్ట్ బాగా కుక్ అయింది దాంట్లో, అంటే బ్యాంబూలో ఉడకడం వల్ల ఆ టేస్ట్ దానికి బాగా వచ్చిందనమాట. అసలు డిఫరెంట్గా అనిపించింది టేస్ట్. ఇది అరకు వాళ్ళదనమాట, అరకు వాళ్ళ బ్యాంబూ చికెన్ అని ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు అటు సైడ్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి. చూసారా, అసలు చాలా ఎమ్మీగా ఉందన్నమాట. దీనికి ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ అయితే ఇచ్చారు. ఆ నిమ్మకాయ పిండుకొని ఇంకా ఆనియన్స్తో తింటుంటే సూపర్ అంటే సూపర్. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారా, బాగా కుక్ అయింది. అంటే మనము మామూలుగా కుక్ చేసుకునేలాగా లేదు ఇది. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి అటు సైడ్ వెళ్ళినా ఒకసారి ట్రై చేయండి. ఇది చూడొచ్చు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా. మనకి డీమార్ట్ పక్కనే అనమాట, అదే రూట్లోనే ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఇలా పార్సల్ కూడా మనకి తీసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో అయితే లేదు ప్రస్తుతానికైతే, ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ప్రస్తుతానికి లేదు వీళ్ళతో. ఇంకా బిర్యానీ కూడా ఉంది వీళ్ళతో. అసలు రీజనబులే, మనం తీసుకునే కాస్ట్కి కరెక్ట్గానే ఇస్తున్నారు, వర్తే అనిపించింది. మనము అసలు చికెన్ అయితే చాలానే ఇచ్చారు ఫ్రెండ్స్. అది లోపల జ్యూసీగా ఉంది, అంటే వాళ్ళు ముందుగానే దాన్ని నానబెట్టున్నట్లు అనిపించింది నాకు. అంటే నానబెడితేనే కదా బాగా జ్యూసీగా అనిపించింది అనమాట టేస్ట్. అంటే పెద్ద షాప్ అయితే కాదు, మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. మనకి సీటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉందన్నమాట ఇక్కడ. చూడొచ్చు, రోడ్డు పక్కనే మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంది. తిరుపతిలో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఈ ఏరియాలో అయితే మనకి ఈ పెట్రోల్ బంక్ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ కానీ అంత పెద్దగా అలా అయితే లేదు. ఓకే, మనం పెట్టిన డబ్బులకైతే వర్త్. ఇక్కడ చూడొచ్చు, చీకూస్ కూడా ఉన్నాయన్నమాట, చికెన్ చీకూస్. మనము చెప్పాక దాన్ని ఫ్రై చేసి నిప్పులపైనే కాల్చిస్తున్నారు. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను ఎక్కువ అయితే తీసుకోలేదు, అదైతే ఒక స్టిక్ అయితే తీసుకున్నాను. అది టేస్ట్ బాగుంది, అంటే అది కూడా చాలా జ్యూసీగా, అంటే పొగ టేస్ట్ మనకి అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా తిరుపతిలో ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.